రెడ్డికి ఊహించని షాక్. సొంత నియోజకవర్గం పులివెందులో జగన్మోహన్ రెడ్డిపై సంచలన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి సిద్ధమైపోయారు. అందరూ ఊహించినట్టుగా వైఎస్ షర్మిలానో వైఎస్ సునీతారెడ్డో కాదు. అసలు ఇంతకీ ఎవరా సంచలన వ్యక్తి? మరి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి గెలిచేటువంటి పరిస్థితి ఉందా, లేదా వేరే నియోజకవర్గానికి పారిపోతాడా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళుగా ఏదో పెద్ద వీరుడు సూర్యుడు ధీరుడు అని బొంబాయి బిల్డప్లు ఇస్తాడు, కానీ అతగాడి బతుక్కి ఆ పార్టీ కానీ అతని కుటుంబం కానీ ఎప్పుడో గెలవని నియోజకవర్గానికి పోలా. ఆ పార్టీ ఆ కుటుంబం 40 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి గెలుస్తున్నటువంటి సీట్లో పోటీ చేశాడు. అయితే ఈసారి అనూహ్యంగా సొంత కుటుంబంలోనే చిచ్చు రేగింది. వాళ్ళలో వాళ్ళు గొడవ పడతా ఉన్నారు. అయితే వైఎస్ షర్మిల పులివెందుల నుంచి పోటీ చేస్తుందని ఒక టాకు, లేదా కడప పార్లమెంటు నుంచి చేస్తుందని ఇంకో టాకు. ఓకే, ఈ ఆవిడ కాకపోతే సునీతారెడ్డి పులివెందుల్లో జగన్పై పోటీ చేస్తుందని, లేదా కడప ఎంపీగా చేస్తుందని టాక్ వస్తూ ఉంది ఎన్నాళ్ళు. అయితే ఎవరు ఊహించినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమికి నాంది పలికేటువంటి వ్యక్తి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరా సంచలన అభ్యర్థి అంటే, అత్యంత పాశవికంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు చంపివేసినటువంటి రాజశేఖర్ రెడ్డికి తల్లో నాలుకలా దాదాపు 30 సంవత్సరాలు ఆ ప్రాంత ప్రజలకి పనులు చేసి పెట్టినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంత తమ్ముడు, వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క సతీమణి, రెండో భార్య బేగం పిన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వరుసకి పిన్నితో జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ బేగం పిన్ని ప్రజల్లోకి వచ్చి చిన్న పిల్లోడిని, ముక్కుపచ్చలారని పిల్లోడిని తీసుకొచ్చి, నా భర్త హంతకుల్ని ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేపించలేదు, శిక్షించలేదు, వాళ్ళని కాపాడుతున్నాడు, నా భర్త హంతకులు ఎవరు, వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని ఒక్కసారి గొంతెత్తి మాట్లాడితే, ఈ పులివెందుల ప్రజలకి తల్లో నాలుకలా పనిచేసినటువంటి ఈ పులివెందుల ప్రజలకి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సమస్య వచ్చినా తీర్చినటువంటి ఆ వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా నరికి గొడ్డలతో తల మీద, శరీరం మీద నరికి చంపిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. దానికోసం పోరాటం చేస్తున్నటువంటి సునీతారెడ్డికి నేను అండగా ఉంటాను, షర్మిలారెడ్డితో నేను ప్రయాణం చేస్తాను, హంతకులకి సహకరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద నేను పోటీ చేస్తున్నాను, హంతకులకి వివేకానంద రెడ్డి హంతకులకి మీరు మద్దతు ఇస్తారా, లేదంటే ఆ హంతకుల్ని శిక్షించాలని పోరాటం చేసేటువంటి మాకు మద్దతు ఇస్తారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పులివెందుల్లో గిల కొట్టుకునేటువంటి పరిస్థితి అయిపోద్ది. గతంలోనే మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు పులివెందుల పర్యటనకు పోయినప్పుడు ఎప్పుడూ లేని విధంగా పులివెందుల పోళంగల్ల సర్కిల్లో వైసీపీ కార్యకర్తలు ఎక్కువ తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరిమినటువంటి స్థితి చూసాం. ఈసారి మొన్న సింహాద్రిపురం మండలానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ నాయకులు ఈసారి సింహాద్రిపురం మండలంలో బీటెక్ రవికి మెజార్టీ వస్తుంది అని చెప్పి వాపోయినటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో పరిస్థితి బాగలేదు. అందుకే ఒకసారి జమ్మలమడుగు బారిపోతాడని, మరోసారి ఆ పక్కనే వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కమలాపురం పారిపోతాడని వార్తలు వస్తూ ఉన్నాయి. బేగం పిన్ని కనుక రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని, జగన్మోహన్ రెడ్డి తప్పుడు పరిపాలనని, అదేవిధంగా తన భర్తని అక్రమంగా అత్యంత పాశవికంగా నరికి చంపి ఆ చంపిన వ్యక్తుల్ని శిక్ష కూడా పడకుండా కాపాడుతున్నటువంటి పరిస్థితి మీద ప్రశ్నిస్తే, ప్రజా తీర్పు కోరితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఒకవైపు చెల్లి షర్మిల తగులుకునింది, మరోవైపు చెల్లి సునీతారెడ్డి 3 సంవత్సరాలకు పైగా పోరాటం చేస్తూ ఉంది, తండ్రి హంతకులకి శిక్ష పడాలి అంటూ. మరోవైపు ఇప్పుడు బేగం పిన్ని లైన్లోకి వస్తే ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఊపిరాడనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. పులివెందుల్లో కూడా తాను తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. పులివెందుల ప్రజలకి తాను మొహం చూపించలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ముందుగా ఊహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా బేగం పిన్ని పైన పోటీ చేస్తే చాలా ఘోరంగా ఉంటుందనేటువంటి ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ సరే, జగన్మోహన్ రెడ్డి ఓట్లే కదా, వైసీపీ ఓట్లే కదా, వాళ్ళ వర్గం ఓట్లే కదా బేగం పిన్ని కూడా చీల్చేది. వీళ్ళిద్దరి మధ్య చీలికలో భాగంగా బీటెక్ రవి అనూహ్యంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అక్కడ భారీ ఎత్తున వైసీపీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు తెలుగుదేశం పార్టీలోకి రావడం వల్ల తెలుగుదేశం పార్టీ బలోపేతమైందనేటువంటి టాక్ వస్తూ ఉంది. ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డికి ఈసారి పులివెందుల సేఫ్ సీటు కాదు అనేటువంటి టాకు ఇంటర్నల్గా నడుస్తూ ఉంది. ఐపాక్ టీం కూడా అదే రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే
జగన్మోహన్ రెడ్డి ఈసారి పులివెందుల ఖాళీ చేసి వేరే చోటకి పారిపోవటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే పారిపోతే చెడు సంకేతాలు పోతాయే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని పారిపోయాడని అంటారే అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఒక్క రేవట ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే తల్లి విజయలక్ష్మిని కూడా ఈసారి దయచేసి నేను గెలవకపోతే, నా పార్టీ అధికారంలోకి రాకపోతే, నేను జైలుకు పోతే ఇక నా జీవితం జైల్లోనే గడిచిపోద్ది, కాబట్టి దయచేసి నీకు దండం పెడతాను, ఈ ఒక్క ఎన్నికల్లో ప్రచారం చేయమని విజయమ్మని అడుక్కుంటున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గురించి. అయితే షర్మిల దీన్ని ఖచ్చితంగా నువ్వు ఇటువంటి పని చేయడానికి నేను ఒప్పుకోను అని ఖండించినప్పటికీ విజయలక్ష్మి కొడుకు మీద ప్రేమతో, కొడుకు ఎంత దుర్మార్గుడైనా, దుష్టుడైనా, మర్డర్లు చేసినోడైనా, దోపిడీలు చేసినోడైనా తల్లికి కొడుకే కాదా, అందుకని విజయలక్ష్మి మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే నువ్వు ఏమి చేసినా సరే బేగం పిన్ని పోటీ చేస్తే మాత్రం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమనే వార్తలు వస్తూ ఉన్నాయి.